పట్టణంలోని 7వ వార్డులో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో సామూహిక శానిటేషన్ మెయిన్ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో జరుగుతున్న పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్తో కలిసి పరిశీలించారు. స్థానిక కొత్తపేటలోని 7వ వార్డులో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ పనులను చేపట్టారు. ఈ పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. ప్రధాన మెయిన్ డ్రైనేజీ కాల్వలపై స్లాబ్లతో మూసివేయటము, గట్లు కట్టుకోవటం వంటి వాటి వల్ల సిల్ట్ నిలిచిపోయి మురుగునీరు పారుదల కాకుండా ఇబ్బందికి గురవుతున్నా ప్రజలు అర్థం చేసుకోవటం లేదని అన్నారు. మట్టి వ్యర్థాలతో ఉన్న పూడికలను బయటకు తీసే విధంగా కూడా అవకాశం లేని విధంగా కాలువలను మూసివేశారని చెప్పారు. కాల్వలపై మూసివేసిన స్లాబ్లను తొలగించే చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. 7వ వార్డు కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ సైడ్ కాల్వలు బండ్లతో మూసివేయటం వల్ల పారుదల లేకుండా నీరు నిలిచిపోతుందని, తద్వారా దోమలు పెరిగి ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని అన్నారు. ప్రజలు ఇది గమనించి డ్రైనేజీ కాలువలను మూసివేసే పనులు చేయవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎవ్వరూ అట్లా వదలటం లేదు. కొంచెం వాళ్ళని ఇట్లా ఓపెన్ మీరు చేయించారు కదా, మాకేమవుతుందంటే అక్కడంతా నిలబడిపోతుంది. వాన వచ్చినప్పుడు ఇక్కడే వస్తుంది. ఇప్పుడు ఈ చెత్త తర్వాత తీస్తున్నారు. ఇది వరకు తీసేవాళ్ళు కాదు. మేమే డ్రై అయిపోయాక మేమే తీసి పక్కన పెడితే ఇదో అమ్మాయి కొన్ని తీస్తుంది, కొన్ని తీయదు. ముసలి అమ్మాయి కొంచెం చిరాగ్గా ఉంటుంది, ఆ కొడుకు చక్కగా తీసుకుంది. మీరు ఒక్కటి చెప్పండి ఏంటంటే ఈ బారులో కొంచెం మధ్యలో ఇట్లా డ్రైన్ తీయడానికి పెట్టు అంటే మేము చెప్తే మేడం గారు ఇప్పుడు అందరికీ చెప్పారు, ప్రెస్ కూడా అదే చెప్పి టౌన్ ప్లానింగ్ పెట్టారు. అసలు నేను మీకు మాస్క్ తెచ్చిద్దాం అనుకుంటాను. మేము శుభ్రతం అందరికీ ఉండాలి, కొంచెం ఓపెన్ పెట్టాం అట్లా పెట్టమని చెప్పండి. అది చెప్పడం మేడం గారు స్పెషల్ బ్యాచ్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ తీయటం చూసా, ఇప్పుడు వాళ్ళు పెట్టారు తీసి, అట్లా పెట్టకపోతే ఎలా పగలగొడితేనేమో బాధపడతారు. కానీ మరి ఇంత చెత్త ఉందండి ఇక్కడ. అది కాలువ పూడికి తీయటానికి కూడా విధం లేకుండా ఒక గ్రానైట్ కానివ్వండి, బండలు కానివ్వండి, స్లాపుల్లాగా పరిచేస్తారు. దాన్ని ఎలా తీపించగలమండి? ఇప్పుడు మురుగునీరు అన్ని వర్షానికి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఆ మురుగంతా వచ్చేస్తుంది. ఆ మురుగంతా వచ్చేసి రేపు వర్షాకాలం ప్రజలు వచ్చి చెప్తున్నారు, అమ్మ కాలువలు నీళ్ళు పోవటం లేదు, రోడ్డు మీదకి వస్తున్నాయి మురుగునీరు అని చెప్తున్నారు. అంతా బాగానే ఉందమ్మా. కాకపోతే ఎవరి ఇంటి ముందలే సరే మన మాన్యువల్ ఒకటి ఏర్పాటు చేయండి. లేదంటే ఇప్పుడు అది తీయాలన్నా కూడా ఇప్పుడు వర్కర్స్ పెట్టుకున్నాం, 40 మందిని బదిలీ వర్కులు పెట్టి వర్క్ చేపిస్తున్నాం. ఇప్పుడు 40 వార్డులు తిరిగి వచ్చేదానికి మళ్ళీ యథాపరిస్థితిగానే ఉంటాయి ఈ వార్డులన్నీ. దయచేసి అర్థం చేసుకోండి. శానిటేషన్ అనేది ప్రజల ఆరోగ్యం కోసమేది. వార్డుల్లో ఎక్కడైనా సరే చెత్త చెదారం అనేది కాలువల్లో కాకుండా డస్ట్బిన్ రూపంలో అందించండి. అలానే మీరు ముందుగా మన మున్సిపల్ చైర్మన్ గారైన రాధిక గారికి, తర్వాత మున్సిపల్ సిబ్బందికి, టౌన్ ప్లానింగ్ వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారం. ఇవాళ 7వ వార్డులో శానిటేషన్ మీద మేడం గారు దృష్టి పెట్టారు. ఈ వార్డుకి సుమారుగా 45 మందిని వర్కర్స్ని ఇచ్చి కాలువలు తీయించుకోవడం, చెత్తా చెదారం ఏమన్నా ఉంటే మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం అనే కార్యక్రమం పెట్టుకున్నాము. దీనికి ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దీంతో పాల్గొని ఈ సిల్ట్ తీయటం, చెత్త ఏదైనా ఉంటే తీసేయటం, మొక్కలు ఏమైనా రోడ్డు మీద పెరుగుంటే కొట్టేయటం కూడా జరుగుతుంది. దాంతోపాటు ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, కాలువల మీద గట్లు కట్టేస్తే కాలువలు తీసుకునేడానికి మరి కుదరదు. వచ్చిన వర్కర్స్ ఏంటంటే బండలు ఏదైనా వేసినా కానీ గ్రిల్స్ కానీ ఏదైనా వేస్తే తీసి కాలువలు తీసి వెళ్తారు. మీరు బండలు బిగిచ్చేసేసి కాలువల మీద మెట్లు కట్టేసుకుంటే వర్కర్ వచ్చి చేసే పని ఉండదు. మీరు వేసే చెత్త చెదారంతా కాలువలో బ్లాక్ అయిపోయి మరి మనకి అనేకమైన దోమలు పెరగటం, ఆ దోమల నుంచి మనకి అనేకమైన రోగాలు రావటం మరి జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని చక్కగా కాలువలు శుభ్రంగా మాకు ఫ్రీగా ఉంటే మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి చక్కగా కాలువలు తీసి నీళ్లు పారేలాగా చూసుకుంటారు. దీన్ని గమనించుకొని ప్రజలందరూ కూడా మెట్ల మీద ఉన్న మెట్లు కానీ ఇంకా బండలు కానీ అన్నంటే కొద్దిగా పక్క తీయించుకుంటే మా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు క్లీన్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ ఈ వార్డులో ఏదన్నా మెట్ల మీద ఏదన్నా ఉంటే కొద్దిగా మాకు సహకరిస్తే పగలు కొట్టేసి క్లీన్ చేస్తాము.